ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎంతో విజయవంతంగా ముగిశాయి. పలు పార్టీల నుండి వివిధ అభ్యర్థులైతే సర్పంచులుగా గెలుపొందడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనం కనగల్లు మండలం రేగట గ్రామంలో ఘన విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థి భారత కవిత వెంకటేశం గారు మనతో పాటు అయితే ఉన్నారు. వారిని అసలు ఈ గెలుపు ఏ అంశాలు దోహదపడ్డాయి, వారు గెలుపు ఏ విధంగా సాధించగలిగారు, వాళ్ళు విజయాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయాన్ని గురించి మనం వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఘన విజయాన్ని సాధించారు రేగట గ్రామంలో. ఈ గెలుపును మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీరు ఈ గెలుపుకు ఏ అంశాలు దోహదపడ్డాయి? రేగట గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా యొక్క ధన్యవాదాలు. రేగట గ్రామ ప్రజలు నా యొక్క అభివృద్ధిని చూసి ఓటు వేశారు. నేను అభివృద్ధి విషయంలో కూడా నేను మాట తప్పకుండా పని చేస్తానని వాళ్ళందరూ తెలుసు. మాట మీద ఉండే వ్యక్తి భారత వెంకటేశం అని తెలుసు. అందు గురించే వారు నన్ను చూసి ఓటేశారు. మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని మీదైన శైలిలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? రేగట గ్రామంలో ముఖ్యమైన విషయము జిల్లాపేట చెరువు, రేగట చెరువు మెయిన్ ఒకటి. మాకు రెండు పంటలు పండట్లేవు. కొన్ని మాకు ఇక్కడ ఫ్లోరైడ్ నీళ్లు ఉన్నాయి కాబట్టి, ఎస్ఎల్బిసి నీళ్లు రావట్లేవు కాబట్టి కోమరెడ్డి వెంకరెడ్డి సాగరంతో 20 కోట్లతోటి అవి మంజూరుకు గవర్నమెంట్కు ప్రపోజల్ పోయినాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఇంకోటి జిల్లాపేట రోడ్ ఒకటి, కోటికల్ రోడ్, డాంబర్ రోడ్ ఒకటి, ఉడతలపేట రోడ్ ఒకటి, మధ్యలోని బండ రోడ్ ఒకటి, ఎస్ఎల్బిసి కెనాల్ ఒకటి. ఇవన్నీ గ్రామంలో ఉన్న రోడ్లన్నీ నా పదవిలో ఉన్నంత కాలంలో అన్ని పూర్తి చేసి నేను నెరవేర్చాలని హామీస్తున్నా. ఇదే అంశానికి సంబంధించి మేడం భారత కవిత గారు అయితే ఉన్నారు. మేడం, మీరు ఈ గెలుపుని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా జరుపుకుంటారు సెలబ్రేషన్? రేగట గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు. మమ్మల్ని గెలిపించినందుకు మేము అనుకున్న అన్ని కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా చేస్తామండి. ఓకే, మమ్మల్ని ఆదరించి గెలిపించిన గ్రామ ప్రజలకు ఎంతో సమస్యలు ఏ ఉన్నా గ్రామంలో అవన్నీ పరిష్కరించి మంత్రి గారి సహాయంతో అన్నీ ముందుకు తీసుకుపోతానని సర్పంచ్ గారు అయితే చెప్తున్నారు. ఓటు స్టూడియో.